అంతా కుట్టా, చివరికి దాన్ని కాల్చా. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏడుపు వస్తుంది చూస్తుంటేనే. ఏదో ఒకటి చేసి దీన్ని బాగా చేయాలి. ఓకే, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఈ వీడియోలో వచ్చేసి మనకి హై అండ్ లో మోడల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. అది కూడా నాకు అనిపించింది ప్రతిసారి లైక్ బార్డర్ ఉన్న శారీస్ని తీసుకున్నప్పుడు ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేయడమో లేదంటే అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టడం మీద ఏదో ఒకటి జరుగుతుంది. బట్ కొంచెం మోడర్న్ లుక్ యాడ్ చేద్దాము, అది కూడా మనం వేసుకోగలగాలి అనే ఒక ఉద్దేశంతో అసలు ఎట్లా ఉంటుంది ట్రై చేస్తే హై అండ్ లో మోడల్ ఫ్రాక్ బార్డర్ వచ్చిన శారీస్కి పట్టు శారీస్కి అని చెప్పి ట్రై చేశాను. లుక్ అయితే బాగా వచ్చింది అనిపించింది. ఎనీవేస్, ఇందులో ఈ వీడియోలో బాటమ్ వరకే చూపిస్తున్నాను. టాప్ ఏంటంటే ఆల్రెడీ మనం ఫ్లిప్కార్ట్లో ప్యాటర్న్స్ తీసుకున్నాం కదా, ఇంకా ఎవరైనా తీసుకోకపోతే నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, మస్ట్ తీసుకోండి. అండ్ ముందు వీడియోస్ చూసినా మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది అర్థమైపోయింది. అండ్ ఇది అలాగే యూజ్ చేసి కట్ చేసి స్టిచ్ చేసిందే, ప్రతి దాంట్లో చూపించాల్సిన అవసరం లేదు. బాటంలో మాత్రమే మనకి హై అండ్ లో ఫ్రాక్ కాబట్టి ఏది టాప్కి తీయంగా మిగిలిన క్లాత్తో మనం అంబ్రెల్లా ఈ ఎలా అయితే మోడల్ చూపించానో అలా దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, బార్డర్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఫ్రంట్లో ఎంతవరకు మనం బార్డర్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఒక సైడ్ బార్డరే మొత్తం చుట్టూరు వచ్చేస్తుంది, సో ప్రాబ్లం లేదు. మీరు బిగ్ బార్డర్స్ ఉన్నది కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను తీసుకున్న శారీకి రెండు వైపులో సేమ్ బార్డర్ ఇచ్చారు, బట్ అట్లా అవసరం లేదు. నేను వన్ సైడ్ బార్డరే యూజ్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సో బిగ్ బార్డర్స్ ఉన్నది కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇదే వీడియోలో మీకు కటింగ్ చేసేటప్పుడే ఈ హై అండ్ లో మోడల్ ఎలా చేసుకోవాలి, అలాగే మన అంబ్రెల్లా కట్లోని ఫ్రాక్ని ఎలా ఉంచుకోవాలి అనేది కటింగ్ వచ్చేస్తుంది. సో మీకు మూడు రకాలుగా యూజ్ అయ్యి అండ్ అంబ్రెల్లా లెహెంగా కూడా ఎట్లా బార్డర్నే వచ్చేది చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. కటింగ్ చేసేటప్పుడు మూడింటికి ఒకటే, కాకపోతే జస్ట్ మనం ఫ్రంట్లో హై అండ్లో పెట్టేస్తాం అంతే, ఏం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నాకు ఇది చినిగిపోయేలోపు కొంచెం తత్తరగా ఉంది. కాల్ చేశాను ఐరన్ బాక్స్ పెట్టేసి. సర్లే, ఈ బాధలన్నీ మీకు ఎందుకు కానీ కటింగ్ స్టిచ్చింగ్ చూసేయండి, ఓకేనా? సో మనం ఏ చీర తీసుకుంటున్నాం అనేది మ్యాటర్ కాదు, బార్డర్ ఉండేది ఏవైతే ఉంటుందో పైన కింద ఆ రెండింటిని సపరేట్ చేసుకోవాలి, ఫస్టే కట్ చేసుకోవాలి. అయితే కట్ చేసుకునే ముందు బార్డర్ కలర్కి పైన కొంచెం గ్యాప్ ఉండేలాగా వేరే అంటే మళ్ళీ మనం జాయిన్ చేయాలి కదా, సో జాయిన్ చేయాలి అంటే మనకు కొంచెం ఉండాలన్నమాట. అంటే కుట్లో పడే అంత ఒక పావించు పైకి కట్ చేసుకోండి, సరేనా? ఇది ఒక్కటే ఇక్కడ మీరు చూడాల్సింది. అండ్ పాత చీరలు అయితే కనుక ఇలా చింపవాకండి, ఎందుకంటే అవి ఆల్రెడీ చీకు పట్టుంటాయి. సో నాదైతే ఇది పాత చీర, నేను అలా చూశాను బట్ అవ్వలేదు, అందుకని జాగ్రత్తగా బార్డర్ అంతా నీట్గా కట్ చేసుకోండి. వన్స్ బార్డర్స్ కట్ చేసుకున్న తర్వాత అంబ్రెల్లా కట్ చేసుకుంటాము. ఇందులోనే మనము ఫ్రంట్ సైడు కొంచెం హైగా అంటే కొంచెం క్రాస్ కట్ చేయాల్సి వస్తుంది. క్రాస్ కట్ చేయకుండా ఉంటే నార్మల్గా లెవెల్లో ఉంటుంది. సో అది అంబ్రెల్లా కట్లో కూడా మీరు అలాగే కట్ చేసుకోవచ్చు. ఏది హై అండ్ లో మోడల్ కాకుండా నార్మల్గా పెట్టుకొని చేసుకున్న అదొక డ్రెస్ మోడల్. అండ్ హై అండ్ లో పెట్టుకోవచ్చు, అదొకటి. అండ్ మీరు లెహంగా కుట్టుకోవాలన్నా కూడా ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఇక్కడ నేను బాడీ టాప్ ఏం చూపించట్లేదు, నార్మల్గానే నేను ప్యాటర్న్స్ పెట్టేసి కట్ చేశాను. అండ్ మీకు అందరికీ తెలుసు కదా ప్యాటర్న్స్, నేను అది లింక్ ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ని, ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. అండ్ ముందు వీడియోస్లో నేను వీటిని ఎలా యూజ్ చేయాలో చెప్పాను, అది చూసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. అదర్వైజ్ నో. అండ్ ఖర్చు పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో శారీలో లైనింగ్ ఇది కట్ చేశాను, ఆ తర్వాత శారీలో నుంచి కూడా బాడీకి సపరేట్గా కట్ చేసుకున్న తరువాత మనకి మిగతా శారీ ఉంటుంది కదా, ఆ శారీ అంతటినీ కూడా ఇలా 2 లేయర్స్లో పరుచుకోండి మొత్తం చక్కగా. ఇది 2 లేయర్స్లో ఉంది, ఒకవైపు ఓపెన్లో ఉంది, ఒకవైపు క్లోజ్డ్లో ఉంది. సో ఓపెన్లో ఉన్న సైడ్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఓపెన్లో ఉన్న సైడ్కి వెళ్ళిపోయి అంటే క్లోజ్డ్ వైపు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కట్ చేయాలి, మళ్ళీ సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఓపెన్లోనే పెట్టేసుకుంటున్నాను. ఏదైనా ఒక కార్నర్ ఎట్నుంచైనా సరే పర్వాలేదు, ఒక కార్నర్ని ఇలా క్రాస్గా మడత పెట్టేయండి. ఇది 2 లేయర్స్లో ఉంది ఆల్రెడీ ఫస్ట్ది. మళ్ళీ ఇలా క్రాస్ చేసిన తర్వాత ఇది ఇట్లా 4 లేయర్స్ అవుతుంది. ఇక్కడ మనకి 4 లేయర్స్ అవసరం లేదు, బట్ ఇలా క్రాస్ చేసుకుంటే ఏమవుతుందంటే
మనకి ఈజీగా ఉండిద్ది కొంచెం కట్ చేసుకోవడానికి. అండ్ ఆ తర్వాత మిగతా శారీ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసి మనకి ముందు క్రాస్ చేసిన దగ్గరికి కొంచెం ఫోల్డ్ చేసి దాని దగ్గరికి పెట్టేయండి. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం మన లెంత్కి తగ్గట్టుగా కట్ చేసుకుందాము. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు ఎంత పొడవు కావాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఈ కటింగ్ ఉండిద్ది మెజర్మెంట్స్. ఓకేనా? నేను బ్యాక్ సైడు ఫుల్ లెంత్ ఫ్లోర్ టచ్ తీసుకుంటున్నాను. సో ఫ్రంట్కి తర్వాత నేను క్రాస్ అనేది తీసుకుంటా. సో ఫ్లోర్ లెంత్ మనకి ఎంతైతే కావాలి అనుకుంటున్నామో అంత పొడవు తీసుకోవాలి. అయితే ఫస్ట్ నడుము దగ్గర కట్ చేయాలి అంటే కోన్ షేప్లో ఉంది కదా, అక్కడ టేప్లో మన నడుము సైజ్ ఎంతైతే ఉంటుందో అంత నెంబర్కి 4 లేయర్స్ కింద టేపును మడత పెట్టుకొని ఎక్కడికైతే ఆ 4 లేయర్స్ మడత అనేది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి పట్టుకోండి. ఓకే, అడ్డంగా పట్టుకున్న తర్వాత మనకి ఖర్చుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. 1 ఇంచ్ చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు, ఇది క్రాస్ కటింగ్. ఓకే, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని తర్వాత ఆ మెజర్మెంట్స్ దగ్గరికి కట్ చేసుకోవాలి. ఓకేనా? దెన్ ఇప్పుడు మన సైడ్ ఏమో క్లోజ్డ్ వైపు ఉండాలి. కట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మన సైడ్ క్లోజ్డ్ వైపు ఉంటుంది కదా, ఈ క్లోజ్డ్ వైపు నుంచి మీరు మెజర్మెంట్ తీసుకోండి. అటు నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ క్లోజ్డ్ వైపు నుంచి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పొడవు కరెక్ట్గా తెలుస్తుంది, అతుకులు కూడా ఎక్కడి వరకు పడతాయి అనేది తెలిసిద్ది అనమాట. సో ఫస్ట్ మెజర్మెంట్ తీసుకునే ముందు బార్డర్ని మనం లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి, సో మనకు ఉన్న పొడవులు మనం ఎంతైతే పొడవు పెట్టుకోవాలో అందులో బార్డర్ ఎంతైతే వస్తుందో మనకి ఆ పొడవుని ఎంతైతే పొడవు ఉంటుందో ఆ పొడవుని తీసేసి మిగతా క్లాత్లో పట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాకు బార్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. సో నాకు కావాల్సింది వచ్చేసి 39 ఇంచెస్ మెయిన్ లాంగ్, మొత్తం లాంగ్ నాకు 39 ఇంచెస్ కావాలా. 39లో నుంచి 4 తీసేస్తే ఎంత 35. సో నేను ఇక్కడ 35 పెట్టుకున్నా అనుకుంటున్నారా, 36 పెట్టాను. ఎందుకు అంటే మనకి నడుం దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుపోతుంది, అలాగే మనం కింద బార్డర్ జాయిన్ చేసినప్పుడు కూడా 1/2 ఇంచ్ ఖర్చుపోతుంది, అవునా, జాయింట్స్ దగ్గర. అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచి 36 ఇంచెస్కి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ని ఇలా క్రాస్గా చూసుకుంటూ పెట్టుకుంటూ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, బార్డర్ పొడవు ఫస్ట్ చూసుకొని దాని పొడవుని మైనస్ చేసుకొని మిగతా క్లాత్ని ఆ మైనస్ చేసిన తర్వాత వచ్చే లెంత్ని మాత్రమే మనం ఇక్కడ క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, అది మెయిన్. ఇక్కడ నడుము దగ్గర కూడా మనకి ఎక్కువ క్లాత్ రాకుండా ఉండాలి అంటే నడుము మెజర్మెంట్స్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇది 4 లేయర్స్ కింద మడత పెట్టినప్పుడు 1 ఇంచ్ ఖర్చు ఉండేటట్టుగా చూసుకుంటే మనకి టాప్కి బాటమ్ని యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ఎక్స్ట్రా ఖర్చు అంటే ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఉండిద్ది. అండ్ ఇక్కడ మనం మడతేసినప్పుడు ఫస్టే అతుకు పడిద్ది అనమాట అక్కడ, అందుకని చెప్పి నేను ముందే ఫోల్డ్ చేశాను. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనం అతుకులు సపరేట్గా చూసుకొని చేయాల్సిన అవసరం ఉండదు, అందుకని ముందే దాన్ని ఇటువైపుకి మడత పెట్టాను. ఇప్పుడు అర్థమైందా? ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా అయితే. ఇప్పుడు ఈ అతుకులు పడే క్లాత్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 2 ఉంది. ఏది అతుకులు పడేవి 2 ఉన్నాయి, మెయిన్ క్లాత్ ఇక 2 ఉంది. సో ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి మనం జాయింట్ చేసుకోవడమే. ఓకేనా? జాయింట్ చేసి దాన్ని ఇట్లా పక్కకు అన్నామనుకోండి మనకు కరెక్ట్గా కింద ఫ్లేర్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా వస్తున్నాయి. ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పింది ఒకసారి వీడియోని వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో ఫ్రంట్ సైడ్ ఒక అతుకు పడుతుంది, బ్యాక్ సైడ్ కూడా ఒక అతుకు పడుతుంది. అతుకు అనేది కంపల్సరీ మీరు, ఎందుకంటే ఫుల్ లెంత్ తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే, వన్స్ క్లాత్కి అతుకు ఏదైతే ఉంటుందో దాన్ని జాయిన్ చేసాము అంటే ఈవెన్గా వచ్చేస్తుంది కింద. దెన్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక సైడ్ బార్డర్ని తీసుకొని యాడ్ చేసేసుకోవడమే. బట్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే మనం క్రాస్ తీయాల్సి వస్తుంది కదా, ఫ్రంట్ కొంచెం హైలో ఉండిద్ది కాబట్టి బ్యాక్ కంటే. సో క్రాస్ తీయాలి కాబట్టి ఫ్రంట్కి వేయాల్సిన పార్ట్ని ఒక పార్ట్ని తీసుకోండి. ఇలా నేను ఫోల్డ్ చేసినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేయండి, హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఖచ్చితంగా. సో క్లోజ్డ్ వైపు మన వైపు పెట్టుకోండి, ఓపెన్ వైపు ఎదురు పక్క పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్గా మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ సైడు ఎంతవరకు కావాలి పొడవు అనేది చూసుకోవాలి. మీరు తొడల్లా పెట్టుకుంటారా మోకాల్లా పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము, అది నేను చెప్పేది కాదు. సో మనకు ఎంతవరకు అయితే ఫ్రంట్
ఎంత హైలో కావాలి అనుకుంటున్నామో చూసుకోండి. నేనైతే 30 ఇంచెస్ వరకు కావాలి, అంటే మోకాళ్ళు కనబడకుండా ఉండేలా చూసుకున్నాను. సో 30 ఇంచెస్ ఇప్పుడు నాకు పొడవు కావాలి ఫ్రంట్లో హై. సో దానికి నేను 30 ఇంచెస్ పెట్టేసి కట్ చేయకూడదు. ఇక్కడ మనకి బార్డర్ కూడా తర్వాత జాయిన్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ పొడవుగా అయిపోయింది. అందుకని ఫస్ట్ బార్డర్ ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవుని మైనస్ చేసుకొని, ఏది మొత్తం పొడవులో నుంచి బార్డర్ పొడవుని మైనస్ చేసుకొని ఎంతైతే వస్తుందో దాన్ని డైరెక్ట్గా అలా ఎంత పొడవు అయితే వచ్చిందో దాన్ని పెట్టేసుకొని అక్కడి నుంచి క్రాస్ తీయాలి. ఇప్పుడు మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుందా? క్లోజ్డ్ వైపు ఉన్నది మిడిల్లోకి వచ్చింది అనమాట. అందుకని నాకు 30లో నుంచి -4 అంటే నా బార్డర్ 4 ఇంచెసే ఉంది. 30 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ తీసేస్తే 26 ఇంచెస్ కదా. 26 ఇంచెస్ నేను పొడవు చూసుకొని మిగతాదంతా క్రాస్ లెక్క అనుకొని చెప్పి ఇటు వైపు చివరికి నేను అలా అక్కడి నుంచి చివరి వరకు క్రాస్గా కట్ చేసుకున్నాను, కొంచెం కొండలాగా. అర్థమైందా? దెన్ దీనికి మనం ఇప్పుడు బార్డర్ యాడ్ చేయొచ్చు. అసలు దీనికి బార్డర్ యాడ్ చేయడానికి కష్టపడాల్సిన అవసరమే లేదు. వన్స్ మనం క్రాస్ తీసుకున్నామంటే బార్డర్ని మెయిన్ క్లాత్ పై వైపున బార్డర్ పైది ఉంటుంది కదా, పైకి కనబడే అంచు, దానికి అంటే జాయింట్స్ వేసుకోవడం తెలుసు కదా, రైట్ సైడ్ ఒకవైపుకు ఉండాలి జాయింట్ చేసేటప్పుడు. సో ఇలా ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది. దెన్ ఇంకా డైరెక్ట్గా అసలు అంటే ఇప్పుడు మనకి బార్డర్ స్ట్రైట్గా ఉంటుంది కదా, క్రాస్ తిరుగుతుందా అని అనుకోవద్దు, బ్రహ్మాండంగా తిరిగిద్ది. జస్ట్ 2 చివర్లని కొంచెం దగ్గరికి పట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా డైరెక్ట్గా మీరు కుట్టేసుకోవడమే, అసలు ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? అండ్ మనం అది కరెక్ట్ సైడ్కి తిరిగినప్పుడు బాగా కనిపించిద్ది. అండ్ ఎక్కడైతే అతుకు వేసామో అక్కడ మీరు కొంచెం ఐరన్ చేసుకున్నారు అంటే నీట్గా కనబడిద్ది. అండ్ ఒక్క కుట్టు వేసుకున్నా చాలు. అండ్ ఒకవేళ మీకు కనుక పోగులు పోతుంటే కనుక ఓవర్లాక్ చేయించుకోండి, సెట్. ఇంకా ఫ్రంట్ సైడ్ కొంచెం హైగా పెట్టుకుంటాం కాబట్టి దానికి బార్డర్ యాడ్ చేసుకోండి. అలాగే దీన్ని ఎలా యాడ్ చేస్తున్నామో బ్యాక్ సైడ్ ఇంకా మనం ఏం చేసేది లేదు, ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఉంటుంది. దానికి కూడా బార్డర్ యాడ్ చేసేసుకోవడమే. వన్స్ ఇంకా పైన క్లాత్కి బార్డర్స్ యాడ్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్నాము అంటే వన్స్ అంటే మెయిన్ క్లాత్ రెడీ చేసుకున్న తర్వాతే లైనింగ్ని కట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే లైనింగ్ కూడా సేమ్ మడతలు, సేమ్ కొలతలు. ఓకే, బట్ ఇక్కడ విషయం ఏంది అంటే ఎందుకు తర్వాత కట్ చేసుకోమన్నాను అంటే ఇక్కడ మనకి హై అండ్ లో మోడల్ కదా, ఫ్రంట్ సైడ్ కొంచెం హైగా వెళ్ళిద్ది కాబట్టి కొంచెం క్రాస్ తిరుగుతుంది కాబట్టి సేమ్ మెజర్మెంట్స్ పెట్టి మీరు కట్ చేసినా సరే కొంచెం ఏమైద్దంటే అటు ఇటుగా అయిద్ది అనమాట. లైనింగ్ కొంచెం పైకున్న ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఫస్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే మీకు అర్థమైపోయింది లైనింగ్ ఎలా కట్ చేయాలో. అండ్ సేమ్ కటింగ్ ప్యాటర్న్ అండి, అంబ్రెల్లా కటింగ్ ప్యాటర్న్లోనే పెట్టేశాను లైనింగ్ని కూడా. అండ్ దీనికైతే మనకి 4 మీటర్స్ కావాల్సింది ఖచ్చితంగా, అంబ్రెల్లా కట్ కదా. అండ్ బాడీ పార్ట్ అయితే మొత్తం రెడీ చేసుకున్నాను. దీనికి బాటమ్ పార్ట్ని కూడా లైనింగ్ యాడ్ చేసేసుకొని జాయిన్ చేసేసాను. అండ్ దెన్ తిప్పేసి మనం సైడ్లో జాయిన్ చేసుకుంటే డ్రెస్ రెడీ అయిపోయింది. అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.